ఇండియా టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా. కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతా. త్రాగునీరు, సాగునీరు పుష్కలంగా అందించేందుకు చర్యలు చేపడతాం. వాలంటీర్ల సహాయం లేకుండానే మొదటి తారీఖునే పెన్షన్లు అందించాం. పిఠాపురం ఎమ్మెల్యే పేరుతో అప్రతిష్ట తేవద్దు. పిఠాపురం వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాలోని 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు పిఠాపురం బంగారమ్మ రావి చెట్టు సెంటర్లో వారాహి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారని, ఎవరూ ఊహించని విధంగా భారీ విజయం సాధించామన్నారు. తను కావాలంటే పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని, ఇప్పటికీ నిరంతరం గ్రామాలు ఎన్నో ఉన్నాయని, పిఠాపురం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో త్రాగునీరు, సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్లు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు పంపిణీ జరగబోయే గత ప్రభుత్వం వాలంటీర్లను తీసుకొచ్చిందని, ఇప్పుడు వారి అవసరం లేకుండానే మొదటి తారీఖున ఇంటింటికి పెన్షన్లు అందించామన్నారు. ఇప్పటికే రోడ్లు వేయాలని ఆయన, మీ సమస్యల పరిష్కారానికి ప్రజలు అడుగుతున్నారని, పదవి చేపట్టి కొద్ది రోజులైందని, మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క సమస్య క్రమక్రమంగా తీరుస్తానని, 1 సంవత్సరం కాలంలో కోట గుమ్మం, రైల్వే గేట్, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. నేను పిఠాపురం స్థానికుడిని అయ్యానని, ఇప్పుడే 3 ఎకరాల స్థలం కొనుగోలు చేసి వచ్చానని, అందుకే సభకు రావడం ఆలస్యమైందని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా స్టిక్కర్లు వేసుకుని తమకు పార్టీకి అప్రతిష్ట తేవద్దని జన సైనికులను కోరారు. మనమే తప్పు చేస్తే ఎలా అని మనం ఒకరికి చెప్పే విధంగా ప్రవర్తించాలని జన సైనికులకు హితవు పలికారు. తాను ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తానని, తన బిడ్డ ఆచూకీ కనిపించడం లేదని ఒక తల్లి తన వద్ద కన్నీరు పెట్టుకుందని, గత ప్రభుత్వం 9 నెలల కాలంలో ఆ తల్లికి న్యాయం చేయలేకపోయిందని, తన అధికారులతో సత్వరమే మాట్లాడి కేవలం 9 రోజుల్లోనే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. తాను ఏ పని మీద అయినా దృష్టి పెడితే ఇదే విధంగా ఉంటుందని, తన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి కేవలం కొద్ది రోజులు మాత్రమే అయిందని, తనకు సొంత సమయం ఇస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తన గెలుపునకు సహకరించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణంరాజు, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎన్ వర్మ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. సీఎం నినాదాలు. వారాహిపై నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా జన సైనికులు ఉత్సాహంతో సీఎం అంటూ నినాదాలు చేశారు. సీఎం నినాదాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన పిఠాపురం పర్యటనలో మొదటిసారి పురహూతిగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారు తనకు ముందు ఉప ముఖ్యమంత్రి కావాలని ఆదేశించారని, అందుకే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టానని తెలిపారు. సీఎం చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని, అందుకే కూటమిగా కలిసి ముందుకు వెళ్లామని, తక్కువ సీట్లు తీసుకున్నా విజయం సాధించాలనే ఉద్దేశంతో పనిచేశామని, ప్రజలు సైతం సహకరించి భారీ